అమ్మ, ద్వాదశ రాశుల వారు సులభతరంగా చేసుకోవాల్సిన పరిహారాలు ఏమన్నా ఉంటే చెప్పండి. 12 రాశుల వారు ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ప్రతిరోజులాగా ఈ రోజు కూడా చెప్పుకునే ఈ యొక్క పరిహారంలో భాగంగా మీ వ్యక్తిగత దేవతా ప్రార్థనతో పాటుగా గోచారి చెదురుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి తప్పనిసరిగా ఈ రోజున హరినామ స్మరణ, అదేవిధంగా విష్ణు సహస్రనామాలు, అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలైనా అష్టోత్తరాలైనా దీపారాధన, అదేవిధంగా ఈ రోజున ఏదన్నా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన మొదలైనవి ఏవి చేసినా అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ వీటికి అనుకూలం లేకపోయినా ఇంకా మీకు అనుకూలం కనుక ఉన్నట్లయితే, అంటే ఒకవేళ ఇవి చేసుకోవడానికి అనుకూలత తక్కువగా ఉన్నా కనీసం విష్ణు సహస్రనామాలు లాంటి వినడం వల్ల కూడా చాలా 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 మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మీ వ్యక్తిగత దేవతా ప్రార్థన అయినా సరే, లేదా ఇప్పుడు చెప్పిన గోచారీత్యా ఎదురుతున్న స్వల్ప సమస్యలను అధిగమించడానికి ఇప్పుడు చెప్పిన పరిహారంలో భాగంగా హరినామ స్మరణ అయినా సరే, ఏది మీరు చేసుకోగలిగితే ఆ రకంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఎదురవుతున్న అననుకూలతల్ని అనుకూలంగా మార్చుకుంటూ సమస్యల్ని సాధించుకునే ధోరణిలో ముందుకు వెళుతూ మానసిక ప్రశాంతత శ్రేయస్సును పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు. నమస్కారం.